దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. హెచ్సియు భూముల వ్యవహారాన్ని వివాదం చేయడం ప్రతిపక్షాలకి తగదన్నారు. తప్పుడు వీడియోలతో బీజేపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర నిధులను కేంద్రం ఉత్తర భారత అభివృద్ధికి వాడుకుంటోందని, తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు మాజీ మంత్రి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాచారెడ్లు ప్రారంభించారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం చేపట్టింది, దీన్ని ఎట్లా ప్రజలు వినియోగించుకోవాలి? భారతదేశ చరిత్రలో కనీ విని రీతిలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ మొత్తం రాష్ట్రంలో సన్నబియ్యం, అది కూడా కామారెడ్డి జిల్లా అధికారులకు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు 6 నెలలది స్టాక్ బియ్యం తీసుకొచ్చి రెడీగా పెట్టుకొని మనం ఆల్ గ్రామాల్లో బియ్యం ఇచ్చడం మొదలైంది. కొంతమంది డౌట్ ఉన్నారని దానికి దళిత వాడలో అక్కడనే వంటలు చేపించి వాళ్ళ ఇంటర్నే వంటలు చేసి అక్కడనే తినాలని కూడా ఆదేశాలను పాటిస్తూ ఇవాళ అధికారులు, మేము అందరూ, అడిషనల్ కలెక్టర్ గారు, మేము ఆర్డీఓ, మా అధికారులు అందరు కూర్చొని ఆ దళిత్ లక్ష్మయ్య గారి కుటుంబంతో కూర్చొని భోజనం చేసినాం. వాళ్ళ బిడ్డకు భర్త కరెంట్ షాక్తో చనిపోయినాడు. ఆమె వీడియో ఉంది కాబట్టి ఆమెకు ఒక ఇల్లు కావాలని అన్నారు. దాంట్లో ఆల్రెడీ శాంక్షన్ లిస్ట్లో ఉంది. ఆమెకు 2 వారాల్లో ఇల్లు కూడా నేను మొదలుపెట్టి ఇచ్చేస్తున్నాను. బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, తమ ఫోటో పెట్టాలా, ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ నేతలు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? సరే, ఆయనే చెప్పినారు, ఆకాశం మీద ఊమితే ఆకాశం మన మీద పడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల రూపాయలు మీరు జిఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా ఒక 1 రూపీ అనుకోండి, 1 రూపీ మాతోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మాకు బ్యాక్ ఎంత ఇస్తుంది? 42 పైసలు. అంటే 58 పైసలు ట్యాక్స్ మా పైసలతో రాష్ట్ర దేశం నడుస్తున్నది. అలాంటి టైంలో కేంద్ర రైల్వేలో కానీ ఏ వాటాలో కానీ ఏ స్కీమ్ పెట్టినా మోదీ గారితో మా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలా. ఏ రాష్ట్రంలో అట్లా అయితే డెఫినెట్గా కేంద్రం పైసలు ఏడ ఉంటే రాష్ట్రాలు పెట్టాలా, రాష్ట్ర పైసలు కేంద్రంలో ఏడ ఉంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల ఫోటో మోదీ గారితో పెట్టాలి. అప్పుడు ఈక్వల్గా అవుతుంది. కానీ మా పైసలు ఉన్నాయంటే మా పైసలు ఇవ్వాలా? మరి 58% ఎస్ఎల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఎక్కడ పోయింది? మీరు సౌత్ ఇండియాతో అన్యాయం చేస్తున్నారు. సౌత్ ఇండియా మీద మీకు బండి సంజయ్ గారు, మీకు ఆలోచన ఉంటే మీరు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురండి. మా డబ్బులు తీసుకుపోయి కేంద్రానికి ఇచ్చి మీరు పెద్దరికం ఏంది? మీది ఫోటో ఎందుకు పెట్టాలా? 58% మా డబ్బులు, మా వాటా మీరు తీసుకోబోతున్నారు. ఇచ్చి ఎవరికి ఇస్తున్నారు? నార్త్ ఇండియన్స్కి ఇస్తున్నారు. యూపీ 1 రూపీ ట్యాక్స్ ఇస్తే అడిషనల్గా 3 కలిపి 4 ఇస్తున్నారు. బీహార్ 1 రూపీ బీహార్ ఇస్తే 6% అడిషనల్ చేసి 7 రూపీస్ ఇస్తున్నారు. మేము 1 రూపీస్ ఇస్తే మాకు 42 పైసలు ఇస్తున్నారు. మాది అంతే. కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ, ఈ 5 రాష్ట్రాలతో మొత్తం దేశం నడుస్తున్నది మా డబ్బులతోని. మనం ఫోటోలు మా ఎక్కడ పెడతలేరు? మా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఫోటోలు పెట్టాలి కదా. అది పెట్టండి, అప్పుడు అడగండి, మేము కూడా పెడతాం. దక్షిణ భారతదేశం నిధులను నార్త్ దేశానికి పంపిస్తున్నారు. దీంతో తమ ప్రాంతానికి సంబంధించిన నిధులు తమకే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. రేవంత్ సర్కార్కు భూములు అమ్ముకునే ఉద్దేశం లేదని కూడా షబ్బీర్ అలీ గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, కామారెడ్డి.